మీకు ఇంట్లో చేసుకున్న పన్నీర్ తినాలన్నా, ఇంకా పాల నుంచి పన్నీర్ ఎక్కువ రావాలన్నా ఈ ట్రిక్ అప్లై చేస్తే సరిపోతుంది. కొంతమంది చేసిన మిస్టేక్ ఏంటంటే పాలల్లో నిమ్మరసం ఒకేసారి వేసేస్తారనమాట. దానివల్ల పన్నీర్ సరిగ్గా రాదు. ఫస్ట్ పాలని మరిగించుకోవాలి. 1-2 పొంగు వచ్చాక నిమ్మరసంలో ఏంటంటే మనం వాటర్ కలుపుకొని ఉంచుకోవాలి. అది కూడా ఏంటంటే 1-1.5 నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఏంటంటే ఓ 2 స్పూన్లు అలా కొంచెంగా ఏంటంటే 5-6 టైమ్స్ అలాగా వేస్తూ పోవాలన్నమాట. ఒకసారి వేయాలి, ఆ తర్వాత బాగా కలపాలి, మళ్ళీ కాసేపు పోయాక మళ్ళీ వేయాలి, అలా కలుపుతూ పోవాలన్నమాట. అలా అయితే మనకి పన్నీర్ మంచిగా వస్తుంది. ఆ వాటర్ అనేది అలాగే రిలీజ్ చేసేస్తుంది. లేదంటే పాల్లాగా ఉంటుంది, మనకి తక్కువ పన్నీర్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. లేదంటే పులుపు వాసన వస్తుంది. ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే బరువు నేను పెద్దగా పెట్టలేదు కాబట్టి పన్నీర్ గట్టిపడలేదు. పిల్లల చేత ఎలాగైనా పన్నీర్ తినిపించాలని అప్పుడప్పుడు ఇలా పన్నీర్ పరాటా చేసి పెడతానమాట. పన్నీర్ పరాటా ఒకసారి మీ పిల్లలు కూడా చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్.